అనగనగా ఒక నక్క. ఆ నక్క ఒకరోజు నీళ్లు తాగడానికి కొలనుకి వెళ్ళింది. నీళ్లు తాగుతుండగా దానికి ఒడ్డున ఒక తాబేలు దొరికింది. ఈ రోజుకి ఆకలి తీరింది అని దానిని పట్టుకుంది. నక్క పట్టుకోగానే తాబేలు దాని డొప్ప లోపలికి ముడుచుకుపోయింది. నక్కకి దానిని ఎలా తినాలో అర్థం కాలేదు. అటూ ఇటూ కొట్టింది. లోపల నుంచి తాబేలు రాలేదు. అప్పుడు తాబేలు నక్కతో, నేను చాలాసేపటి నుంచి ఒడ్డున ఉండటం మూలంగా నా చర్మం ఎండిపోయి గట్టిగా మారింది. నువ్వు నన్ను కొద్దిసేపు చెరువులో నానపెడితే మళ్ళీ మెత్తగా అవుతాను. అప్పుడు హాయిగా తినొచ్చు అని చెప్పింది. అప్పటికే దానిని ఎలా బయటికి రప్పించాలా అని శతవిధాలా ప్రయత్నించిన నక్క విసుగుతో తాబేలు ఆలోచనే మంచిదని దానిని చెరువులోకి తీసుకువెళ్ళి పారిపోకుండా కాలు దాని మీద పెట్టింది. కొంతసేపటికి నక్క తాబేలుతో, నానేవా అని అడిగింది. దానికి తాబేలు, అంతా మెత్తగా నానాను కానీ నీ కాలు కింద మాత్రం ఇంకా గట్టిగానే ఉన్నాను అంది. ఆలోచన లేని నక్క, నిజమే కదా అని కాలు తీసింది. ఇంకేముంది, తాబేలు నీళ్ల లోతుకి చటుక్కున జారిపోయింది. పిల్లలు, ఈ కథలో నీతేమిటో తెలుసా? ఉపాయం ఉంటే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడొచ్చు.